డాన్ మీడియాకు స్వాగతం. భవిష్యత్తు అంతా కృత్రిమ మేధస్సుదే. డాక్టర్ చీమలకొండ శ్రీధర్. కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశ్రమలు, వివిధ రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారని, భవిష్యత్తు అంతా కృత్రిమ మేధస్సుదేనని తిరుపతి ఐఐటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ చీమలకొండ శ్రీధర్ సూచించారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్, ఆచార్యులు డాక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో, రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో కెరియర్ ఇన్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె హిమబిందు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, తరగతి గదే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. ఆశలను అవకాశాలుగా మార్చుకునే సాధనమే ఆధునిక టెక్నాలజీ అని చెప్పారు. ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు నిశితంగా పరిశీలిస్తే వాటిలో నుంచే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు ఆవిష్కృతమవుతున్నాయని, వాటిని నేర్చుకుని పట్టు సాధించిన వారే విజయశిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు. కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించి నైపుణ్యం పెంచుకుంటే ఎన్నో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ప్రతి విద్యార్థి గొప్ప ఆవిష్కర్తగా తయారు కావాలని సూచించారు. విద్యార్థులు నేర్చుకున్న సాంకేతికతను, నైపుణ్యాలను కేవలం వారి సొంతానికే కాకుండా సమాజహితం కోసం వినియోగించాలని వివరించారు. కృత్రిమ మేధస్సు సాంకేతికత ప్రాధాన్యత, దానివల్ల కలిగే ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాలు వంటి విషయాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.